ఆనంద, చూసావు కదా శరణ్య ఎలాంటి పనులు చేస్తుందో. అయినా అంత డబ్బుతో శరణ్యకి ఏంటి ఆనంద అంత అవసరం? మనం అత్యవసరానికి ₹1 తీసుకోవాలంటే కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తామే. అలాంటిది అంత డబ్బు తను ఏమాత్రం ఆలోచించకుండా ఎలా తీసుకుంటుంది? శరణ్య గురించి నీతో ఎవరెన్ని చెప్పినా తనే తప్పు చేయదు అని వెనకేసుకొస్తున్నావు కాబట్టే ఇవాళ తనేం చేసినా చెల్లుతుంది అని ఇలాంటి పని చేయటానికి కూడా వెనకాడలేదు. ఆలోచించు ఆనంద, ఇకనైనా శరణ్య గురించి ఆలోచించు. ఆ అమ్మాయి విషయంలో నువ్వు కఠినంగా ఉండకపోతే రేపు అది ఈ ఇల్లే తాకట్టు పెడుతుంది. అప్పుడేం చేస్తావు? నా మాటలు నిన్ను బాధ పెట్టినా పర్వాలేదు ఆనంద. కాని నువ్వు కోరి తెచ్చుకున్న కోడలు ఇలా ఇంటి పరువుకే కొరువు పెడుతుంటే ఏమనకుండా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని భ్రమపడితే మాత్రం అది నీ పిచ్చితనమే అవుతుంది. ఆలోచించుకో ఆనంద. ఏం ఆలోచించాలక్క? శరణ్య ఇది కాదు అని చెప్పినా ఎవరూ వినే పరిస్థితుల్లో లేరు. తప్పంతా తన వైపే కనిపిస్తోంది. ఇది ఇవాళేం కొత్త కాదు. తను ఏ తప్పు చెయ్యలేదని మనకి ఆలస్యంగా అర్థం అవ్వడం కూడా కొత్తేం కాదు. అంటే ఇంకా శరణ్య ఏ తప్పు చేయలేదనే అంటున్నావా? నేను కళ్ల ముందున్న సాక్ష్యాన్ని కాదక్క, మనస్సాక్షిని నమ్ముతానని నీకు తెలుసు కదా. నా మనస్సాక్షి ఏనాడు తప్పు చెప్పదు. అవునమ్మా, పిన్ని చెప్పిన మాటల్లో ఏమాత్రం తప్పుండదు. శరణ్య ఎలాంటిదో ఇవాళ కొత్తగా మనం మాట్లాడుకోవడానికే ఉంది. తన మంచిదనం మనకెవరికీ తెలియందా?